హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనం చాలా కామన్గా అడిగే క్వైరీ స్లీపింగ్ పొజిషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీలో ఏ పొజిషన్లో పడుకోవాలి, దేంతో బెనిఫిట్స్ ఉంటాయి, దేంతో డిసడ్వాంటేజెస్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. సో మనకు సాధారణంగా ఏంటంటే ఫస్ట్ 3 months గర్భసంచి మనకు ప్యూబిక్ బోన్ అనేది దాటుకొని రాదు. సో పెల్విక్ బోన్ లోపలే ఉంటుంది కాబట్టి ఏ పొజిషన్ అయినా ఓకే. అంటే ఐదర్ స్ట్రైట్గా పడుకోవచ్చు, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ తిరిగి పడుకోవచ్చు. కొందరికి బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. ప్రిఫరబుల్ అది అవాయిడ్ చేస్తే బెటర్. బట్ ఫస్ట్ 3 monthsలో ఒకవేళ పడుకున్నా కానీ ఏం కాదు. బట్ ఫ్రమ్ సెకండ్ ట్రైమిస్టర్ ఆన్వర్డ్స్, అంటే ఫస్ట్ 3 months దాటి 4th month ఆన్వర్డ్స్ ఏంటంటే మనము సైడ్కి తిరిగి పడుకోవడం బెటర్. మోర్ కామన్ లెఫ్ట్ సైడ్ అయితే ఇంకా బెటర్. అంటే కొందరికి మరీ లెఫ్ట్ సైడ్ పడుకోండి అన్నా కానీ ఒకటే సైడ్ బాడీ పెయిన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈక్వల్లీ ప్రిఫరబుల్. బట్ మోస్ట్ కామనెస్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తాం. ఎందుకోసం అంటే ఎడం పక్క తిరిగి పడుకున్నప్పుడు మనకు బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది అండ్ దాని ద్వారా ఏంటంటే ఉమ్మినీరు పెరగడానికి తోడ్పడుతుంది. ఎట్ ద సేమ్ టైం బేబీ వెయిట్ కూడా మంచిగా పెరుగుతారు. అండ్ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకునేసరికి ఏంటంటే మనకు రీనల్ పర్ఫ్యూషన్, అంటే కిడ్నీకి బ్లడ్ సప్లై బాగుండేసరికి మనకు ప్లాసెంటల్ పర్ఫ్యూషన్, అంటే మాయకు కూడా బ్లడ్ సప్లై బాగా ఉంటుంది. దాని ద్వారా ఉమ్మినీరు ఉత్పత్తి బాగుంటుంది. ప్లస్ బేబీకి బ్లడ్ సప్లై కానీ ఫుడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై అవన్నీ కూడా అడిక్వేట్గా ఉంటాయి. సో దాంతో ఏంటంటే బేబీ వెయిట్ గెయిన్ కూడా బాగుంటుంది. మరి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ పడుకోలేము అన్నప్పుడు అప్పుడప్పుడు స్ట్రైట్గా కూడా పడుకోవచ్చు. అంటే ఒక 1/2 hour to 1 hour. అండ్ రైట్ సైడ్ కూడా ఒక 4 to 5 hours అలా తిరిగి పడుకోవచ్చు. బట్ సాధ్యంత వరకు ఎడం పక్క అంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఇట్స్ బెటర్ ఆప్షన్ అండి. అండ్ చాలామంది అడుగుతుంటారు, మేము స్ట్రైట్గా పడుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది, అలా ఎందుకు పడుకోకూడదు అనేది. సో స్ట్రైట్గా పడుకున్నప్పుడు ఏంటంటే మనకు గర్భసంచి అంటే లోపల బేబీ పెరుగుతున్నా కొద్దీ, బరువు పెరుగుతున్నా కొద్దీ లోపల మనకంటే స్ట్రైట్గా పడుకున్నప్పుడు వెనకాల మేజర్ బ్లడ్ వెజల్స్ ఉంటాయి, ఇన్ఫీరియర్ వీనా కేవా. సో ఆ యూట్రస్ ప్రెషర్ అంతా కూడా బ్లడ్ వెజల్ని సప్రెస్ చేసి మన లోవర్ లిమ్స్ అంటే కింది భాగం నుంచి బ్లడ్ అంతా కూడా యూజువల్గా హార్ట్కి పంప్ అవుతూ ఉంటుంది. సో స్ట్రైట్గా పడుకున్నప్పుడు లోపల బేబీ వెయిట్ ఎక్కువైనప్పుడల్లా ఏమవుతుంది అంటే పెరిగేసరికి ఆ ప్రెషర్ అంతా కూడా మేజర్ బ్లడ్ వెసల్ని కంప్రెస్ చేస్తుంది. దాన్ని ప్రెస్ చేసేసరికి మనకు కింది నుంచి బ్లడ్ సప్లై అనేది తగ్గేసరికి ఏమవుతుంది, మళ్ళీ ఉమ్మినీరు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. మదర్స్కి బీపీ సడన్గా డ్రాప్ అయ్యి గిడీనెస్ అంటే కళ్ళు తిరిగినట్టుగా అలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేబీకి బ్లడ్ సప్లై తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఇంటర్న్ ఏమవుతుంది, మళ్ళీ ఉమ్మినీరు తగ్గడము, బేబీ వెయిట్ గెయిన్ సరిగా ఉండకపోవడము, లో బర్త్ వెయిట్ అంటాం, అంటే బరువు తగ్గిపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి స్ట్రైట్గా పడుకోవడం వల్ల. సో అందుకని మరీ ఎక్కువసేపు కాకుండా మ్యాక్సిమం ఒక 1/2 hour to 45 minutes అలా పడుకోవచ్చు. బట్ లెఫ్ట్ సైడ్ ఈజ్ అ ప్రిఫరబుల్ ఆప్షన్ అండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు అంటే డిఫరెంట్ స్లీపింగ్ పొజిషన్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అనేది తెలుసుకున్నాము. దేని ద్వారా అడ్వాంటేజెస్ ఉన్నాయి, దేని ద్వారా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనేది కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.